నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సుప్రీం ఆదేశాల మేరకు వివేక హత్య కేసులో సునీత మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పిటిషన్ పైన విచారించిన హైకోర్టు అటు వైఎస్ అవినాష్ రెడ్డికి ఇటు భాస్కర్ రెడ్డికి భారీ షాక్ తగిలేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు ఏం జరగబోతుంది వివేక హత్య కేసులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. బాబాయ్ మర్డర్ కేసు గత 7 ఏళ్లుగా కూడా కొనసాగుతున్నటువంటి అంశం. మరి ఈ కేసు పైన సుప్రీం ఆదేశాల మేరకు సునీత గారు హైకోర్టు అప్రోచ్ అవడం, మరి హైకోర్టులో సునీత గారి పిటిషన్ మీద హియరింగ్కి వచ్చినప్పుడు హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సార్. అవినాష్ రెడ్డిని అదేవిధంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని కౌంటర్లు దాఖలు చేయాలంటూ నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ రోజు కూడా ఆ కేసును వాయిదా వేసింది. మరి అసలు ఏం జరగబోతుంది అంటారు? వివేక మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు? ఇది మీరు అన్నట్టు శ్రావణి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక దేశంలో ఇంతవరకు జరిగిన అనేక సిబిఐ దర్యాప్తు చేసిన కేసుల్లో ఇది ఒక మైల్ రాయిగా మిగిలిపోయింది. ఎందుకంటే దీని పరిష్కారానికి మీరు చెప్పారు 7 ఏళ్ళు పట్టింది దాదాపు. కానీ అసలు పరిష్కారం కాదు, ఒక దిశ కూడా ఇంతవరకు ఏర్పడలేదు. ఒక దశలో సరైన మార్గదర్శనంలో ఈ దర్యాప్తు జరగటం లేదు, సరైన దిశలో జరగటం లేదు, కేసుని బలహీనపరిచే విధంగా ఈ దర్యాప్తు కొనసాగుతుంది అన్నదే సునీతారెడ్డి గారి మొదటి నుంచి ఆవేదన. నిజానికి ఒక బాధితురాల కుమార్తెగా ఆమె అసలు ఈ కేసులో ఆవేదన చెందాల్సిన అవసరం కానీ, ఇన్ని న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కానీ, ఇన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గర గడపలు తొక్కాల్సిన అవసరం కానీ ఉండకూడదు. ఆ బాధ్యతని ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన అత్యంత కీలకమైన అత్యంత శక్తివంతమైన సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా సమాంతరంగా ఈ కేసుని ముందుకు నడపటానికి సునీత గారు తన భుజాన్ని కూడా మోట్టుకుని నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా అనూహ్యమైన విషయం. గతంలో ఎప్పుడు కూడా బాధితుల తరపు వ్యక్తులు ఎవరు కూడా కేసును ముందుకు నడపటానికి ఇంత ప్రతిష్టాత్మకమైన కేసుని వాళ్ళ శక్తియుక్తుల్ని ఉపయోగించి ఇంత కష్టపడిన సందర్భాన్ని మనం ఇప్పుడు కూడా చూడాల. ఈమె ఇంత కష్టపడుతున్నా కూడా అనేక కోర్టుల దగ్గర పదే ఆమెకి అనుకూలంగా ఆదేశాలు వస్తున్నప్పటికీ కూడా జరగాల్సిన జాప్యం జరుగుతుంది. సరైన దిశలోకి ఈ కేసు దర్యాప్తు జరగటం లేదు. సార్, ఇప్పుడు సిబిఐ చెప్తుంది కదా సార్, మీరు ఆదేశిస్తే, ఇప్పుడు హైకోర్టును కూడా నిన్న గతంలో సుప్రీంకోర్టుకి అదే ఆన్సర్ చెప్పింది సిబిఐ, మీరు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తును కొనసాగిస్తాము అని చెప్పి. ఇప్పుడు హైకోర్టులో కూడా సిబిఐ అసలు ఒక దర్యాప్తు సంస్థ అయ్యుండి న్యాయస్థానాలు ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగిస్తాను ఎంతవరకు కరెక్ట్ అని నేను అదే చెప్పబోతున్నానమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక కేసు దర్యాప్తు చేయటం అంటే అసలు ఆ నేరాన్ని ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు అమలు చేశారు, ఎందుకు అమలు చేశారు, దానివల్ల ఎవరు లబ్ధి పొందారు, ఎవరు నష్టపడ్డారు, ఇది జరగటానికి గల కారణాలు ఏంటి అనేది ఇవన్నీ కూడా కేసు దర్యాప్తులో ప్రాథమికంగా పరిశోధించాల్సిన అంశాలు. మరి అది తప్ప మిగిలిన అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సునీత గారు చెప్పేది ఏంటి? ఆ హత్య జరగగానే భారతీయ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఆమె కిందకి మనిషిని పంపి జగన్మోహన్ రెడ్డి గారిని పైకి పిలిపించింది. ఈయన పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది. అప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, ఒక మాజీ ఐఏఎస్ అధికారి అందరూ కూడా ముఖ్యులు ఉన్నారు. ఆయన కిందకి రాగానే బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పేశాడు. అప్పటికి సునీత గారికి ఫోను రాలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేదు. ఇప్పుడు అసలు ఫస్ట్ చెప్పాల్సింది ఎవరికి? ఆయన భార్యకి, కుమార్తెకి చెప్పాలి. అక్కడి నుంచి ఫోన్లు ఎవరికి వచ్చినాయి? కాబట్టి మొదటి నుంచి కూడా ఆ అర్ధరాత్రి భారతి మేడంకి ఫోన్ చేసింది ఎవరు? ఆ దిశగా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఆమె హైకోర్టులో. అసలు ఎవరైనా ఒక హోమ్ గార్డ్కి ఇచ్చినా కూడా ఫస్ట్ దర్యాప్తు అటే వెళ్తుంది. ఒక కానిస్టేబుల్ చేసినా కూడా ఎవరు ఫస్ట్ బయటికి ఇన్ఫామ్ చేశారు, అసలు స్పాట్కి ఎవరు వచ్చారు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది, తర్వాత ఎవరికి ఇన్ఫామ్ చేశారు, ఎందుకు ఇన్ఫామ్ చేశారు, అసలు ఎవరికి ఇన్ఫామ్ చేయాలి, ఎందుకు వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు, తర్వాత ఈ మర్డర్ అసలు లోపలికి ఆ వ్యక్తులు తలుపులు
పగలగొట్టుకోకుండానే ఎట్లా వెళ్ళగలిగారు, అంత సున్నితమైనగా అంటే ఆయన్ని అంత ఘోరంగా చంపేసినా కూడా ఎవరు కూడా ఈ రెస్క్యూకి ఎందుకు రాలేకపోయారు, ఇవన్నీ కూడా కీలక అంశాలు ఉన్నాయి. వాటిని ముట్టుకోకుండా ఎవరికి సంబంధం లేని వ్యక్తుల్ని చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు సుప్రీంకోర్టులో గత ఒక నెలన్నర క్రితం ఆమె వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది. వితిన్ 6 వీక్స్లో మీరు ఈ కేసు టేకప్ చేసి సరైన ఆదేశాలు ఇవ్వమన్నప్పుడు సిబిఐని అడిగారు, అక్కడ అడిగినట్టు ఇక్కడ, అంటే మీరు కనుక ఆదేశిస్తే మేము చేస్తాము అని. ఇప్పుడు సునీత గారు లేవనెత్తిన అంశంతో మీరు ఏకీపిస్తారా అని అడిగితే సునీత గారు చెప్పిన అంశాలను కూడా మేము పరిశోధించమని మీరు చెప్తే చేస్తాము, అంటే కరెక్ట్ దిశగా, అంటే భారతీయకి ఎవరు ఫోన్ చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డికి గారికి ఏ టైంలో తెలిసింది, అక్కడ ఆ సిచ్యువేషన్ని డిస్టర్బ్ చేసింది ఎవరు, ఇలాంటి డైరెక్షన్లో కూడా మేము చేస్తామని చెబుతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కేసుని ఈ విధంగా దర్యాప్తు చేయడానికి మీకేమన్నా అభ్యంతరం అని ఇప్పుడు అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు, వీళ్ళని ఇది కౌంటర్ దాఖలు చేయమని. వాళ్ళు అసలు యాక్చువల్గా నిన్న దాఖలు చేయాల్సింది చేయలేదు. చేయకపోతే మళ్ళీ ఇంకొక రోజు, ఎప్పుడైనా న్యాయ వ్యవస్థ కొంచెం ఉదారంగానే ఉంటుంది, అంతేగాని వాళ్ళు చేయలేదు కాబట్టి వెంటనే వాళ్ళకి ఉరిశిక్ష చేయమనో లేకపోతే వాళ్ళే దోషులనో చెప్పదు. ఆ ఉదారతని అడ్డం పెట్టుకునే కేసులు ఇంత జాప్యం జరగటానికి కారణం. అయితే ఈ కేసులో మూడో ముద్దాయిగా ఉన్నటువంటి గజ్జెల ఉమాశంకర్ రెడ్డి మాత్రం తను వేరే ఒక అభ్యంతరం లేవనెత్తాడు వాళ్ళ లాయర్ ద్వారా. అసలు ఈ కేసుని ఎలా విచారించాలి, ఎటు నుంచి విచారించాలి, భారతీ రెడ్డికి ఎవరు ఫోన్ చేశారనే అంశాలు నిర్దేశించే అధికారం సునీత రెడ్డికి లేదు అనేది ఆయన వాదన. ఆ వాదన కూడా ఆయన జడ్జి గారి ముందు పెడితే జడ్జి గారు విన్నారు, కానీ దాని మీద ఇంకా ఏం ఆదేశాలు ఇవ్వలేదు. ఇవాళకి పోస్ట్ అయింది మళ్ళీ కేసు. ఇప్పుడు ఇవాళ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిల అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా వాళ్ళ పిటిషన్లో, వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది కూడా కనుక్కుంటారు. అయినా నేరస్తుల్ని అడిగి కేసు విచారణలు చేయాల్సిన అవసరాలు కోర్టుకు లేదు. ఇప్పుడు బాధితురాలుగా మీరు అన్నట్టుగా సార్, ఇప్పుడు నిందితుడైనా అభియోగాలు ఉన్నా మీరు కౌంటర్ దాఖలు చేయాలంటే ఎవరైనా సరే వాళ్ళకి నా ప్రమేయం లేదన్నట్టుగానే చెప్పుకుంటారు. కానీ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడం ఎంత, అంటే న్యాయ వ్యవస్థలు ఇచ్చినటువంటి తీర్పుని మనం తప్పు పెట్టలేము, అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు వాళ్ళు ఏదైనా దీన్ని కౌంటర్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు రక్షించుకునే విధంగా పెడతారు తప్ప వాళ్ళని వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ చేసుకునేటట్టయితే పెట్టరు కదా. అసలు వాళ్ళు ఇన్ టోటల్గా మాకు అసలు ఈ కేసే సంబంధం లేదు, కేవలం రాజకీయ దురుద్దేశంతో, కుటుంబ కక్షలతో, లేకపోతే వేరే కారణాలతో మమ్మల్ని ఇరికిచ్చారనే చెప్పుకుంటారు, అంతే కదా. మేము రాజకీయంగా పెరుగుతున్నామనో, ఆర్థికంగా పెరుగుతున్నామనో, లేకపోతే మాకు అంతకు ముందల తగాదాలు ఉన్నాయి, మేమంతా వాళ్ళు ఒకే కుటుంబీకులు కదా, మేమంతా పాలివాళ్ళం కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని మా మీద కేసులు పెట్టారనే మాట మాట్లాడతారు. హోదాలో ప్రజానాయకుడిగా పనిచేశాడు ఆయన. మరణాన్ని కూడా ఇంత రాజకీయం చేసి ఇన్ని వ్యవస్థల్ని మౌనంగా ఉంచుతున్నారు. పెద్ద దర్యాప్తు సంస్థలు కూడా దీన్ని కొలిక్కి తీసుకురాలేకపోతున్నాయి అని ఆమె పదే పిటిషన్లు పెట్టడం అనేది సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో సిబిఐని కూడా మందలిచ్చింది. ఒక వ్యక్తిగా సునీతారెడ్డి గారు వచ్చింది కానీ బెయిల్ రద్దు చేయమని, దర్యాప్తు సంస్థగా మీరు ఎందుకు అడగలేదని కూడా అడిగింది. కనీసం మీరు ఈ కేసులో ఇన్ప్లీడ్ అయినా అవ్వాలి కదా అని కూడా చెప్పిన సందర్భంలో మేము అవుతామని చెప్పారు తప్ప, అంత పెద్ద సంస్థ, అంత యంత్రాంగం ఉన్న సంస్థ, అన్ని బాధ్యతలు, అంత వృత్తిపరమైన నైపుణ్యత ఉన్న సంస్థ సునీతారెడ్డి గారు అడుగుజాడల్లో నడవటం అనేది కరెక్ట్ కాదు కదా. సునీతారెడ్డి గారు అడుగు బయట పెట్టకుండా ఈ కేసుని దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించి దేశ స్థాయిలో ఒక సిబిఐ ఒక ప్రతిష్టాత్మకమైన కేసులో ముద్దాయిల్ని శిక్షించింది అని అనిపించుకోవాలి తప్ప, ప్రతిసారి ఎవరో కీ ఇస్తే ఆ కీ ఇచ్చినంతసేపు వెళ్తాము, మీరు మాకు డైరెక్షన్ ఇవ్వండి చేస్తామంటే కేసు దర్యాప్తుల్లో న్యాయ స్థానాలకి, న్యాయమూర్తులకి అంత అనుభవం ఉండదు. తీసుకొచ్చిన విచారణ పత్రాలని, అభియోగ పత్రాలని పరిశీలించి వాటి మీద న్యాయాన్యాయాలని చెప్పగలుగుతారు తప్ప పరిశోధనకు కూడా వాళ్లే మార్గదర్శకం చేయమంటే ఏమైంది అనేది ఎక్కువగా దర్యాప్తు సంస్థకే తెలుస్తుంది. అది వాళ్ళు తీసుకొచ్చిన అంశాల్లోని మంచి చెడుని పాలకు పాలు నీళ్ళకు నీళ్లుగా విడగొట్టగలిగే విచక్షణ వాళ్ళకుంటుంది న్యాయమూర్తులకి. అంతేగాని ప్రతిసారి మీరు ఈ డైరెక్షన్లో చేయండి అంటే వాళ్ళు పోలీస్ అధికారులా? తర్వాత ప్రాథమికంగా ఏ కేసునైనా విచారించడానికి కొన్ని మూల సూత్రాలు ఉంటాయి. అది చిన్న కేసు అయినా, పెట్టి కేసుకు కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి.
అది మీరు పాటించకుండా ప్రతిసారి సునీతారెడ్డి గారు ఏ కోర్టుకు వెళ్ళి కదిపినప్పుడల్లా మేము రెడీగా ఉన్నాం చేస్తామంటాం తప్ప ముందుకు అడుగు పట్టలేదు. కాబట్టి రేపు ఈ కేసు వాళ్ళ విచారణ తర్వాత ఆదేశాలు ఎలా వస్తాయో చూడాలి. తర్వాత ఒకటి సార్, ఇప్పుడు సునీతారెడ్డి గారు ఏదైతే ఏ దిశగా ఈ దర్యాప్తు కొనసాగాలో అని చెప్పారో అలా గనక దర్యాప్తు సంస్థలు ఈ కేసును ముందుకు తీసుకెళ్ళినట్లయితే అటు వైఎస్ భారతిరెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కానీ అరెస్ట్ చేసే అవకాశం కానీ ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఒక బట్టల తాను తీసుకుందాం. ఇటు నుంచి అటు కొలిసే లోపల చాలా జాప్యం జరుగుతుంది. అటు నుంచే మొదలు పెట్టారనుకోండి, అది మొదలవుతుంది. ఇటు నుంచి చూస్తే అది చివరి అవుతుంది. చివరి అయ్యేటప్పటికి అది దాని పటిష్టత, దాని పటుత్వం కోల్పోతుంది. ఫస్టే ఇక్కడ మొదలు పెట్టారనుకోండి ఈసారి, మరి మొదటి ఇదే అవుతుంది కదా ఫస్ట్ కొలతలో. కాబట్టి అంత తేడా ఉంటుంది ఆ కేసు విషయంలో. అంటే అసలు ప్లేస్కి వచ్చి మొదలు పెడితే ఆ కేసు దర్యాప్తు త్వరితగతిన అవుతుంది. అసలు అక్కడ స్పాట్లో ఏం జరిగింది, ఎవరున్నారు, ఎందుకు చేశారు, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది స్పష్టంగా బయటకు వచ్చేస్తాయి. మరి ఈ కేసు జరగాల్సినటువంటి రీతిలో గనక దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టినట్టు అయితే ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరితగతిన బయటపడే అవకాశాలు, తర్వాత వాళ్ళకి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.